భక్తుడు తనకున్నదంతా కూడా తింటూ తాగుతూ సుఖిస్తూ అనేక మందిని దగ్గర చేర్చుకునే వారితో పాటుగా గంతులేస్తూ విందులు విలాసాలు చేసి దేవుని మహిమను మర్చిపోయి దేవునికి తగినట్టు బిడ్డగా ఉండకుండా దేవునికి ఎల్లప్పుడూ కూడా చెల్లించాల్సినవి చెల్లించకుండా తన ఇష్టం జీవించిన వ్యక్తి. అయితే తన బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు ఏవైతున్నాయో ఆ రొట్టె ముక్కల కోసం ఒక ఒళ్ళంతా కురుపులు పూసి చనిపోవటానికి సిద్ధంగా ఉండి ఆకలితో మకమకలాడుతున్న ఒక వ్యక్తి అతను గుమ్మం దగ్గర కూర్చుని ఆ రొట్టె ముక్కల కోసం కాచుకుని కూర్చుని ఉన్నప్పుడు ఆ రొట్టె ముక్కలన్నీ బయటకు బయట పడేస్తే ఆ రొట్టె ముక్కలు తింటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నాయనా, నీవు ఈరోజు నాకు ఈ విధంగా భోజనం పెట్టావు, దేవునికి స్తోత్రం, నాకు ఈరోజు నీ విధంగా భోజనం పెట్టావు నాయనా, ఈరోజు నీ విధంగా నన్ను పోషించావు, ఈ రొట్టె ముక్కలతో నా గర్భాన్ని నింపావు నాయనా, దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఈ రోజున మనకి మంచి అన్నం పెడుతున్నాడు.